హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే టేస్టీ దోసకాయ పచ్చడి అనమాట. ఆ దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఏమిటో ఒకసారి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వేడి అన్నంతో సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది కాస్త వేసుకొని కలుపుకుంటే దాని మీద కాస్త రైతాలాగా కానీ మజ్జిగ పులుసులాగా కానీ కలుపుకొని వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా ఇదిగోండి ఇలా కాస్త పెరుగు అలాగే ఈ పచ్చడి కలిపి ఇగోండి బాబు వచ్చాడు కదా, వాడికి తినిపించేస్తే ఇంకా మామూలు కూడా ఉండదు. దానికోసం ముందైతే ఇగోండి ఒక దోసకాయ తీసుకున్నాను. ఈ దోసకాయ చూస్తే మొత్తం బాబు అయితే మామిడి పండు అనుకున్నాడు. అమ్మ అప్పుడే మామిడి పళ్ళు కొనేసావా అనుకొని అడిగాడు. చూడండి ఎంత బాగుంది కదా ముద్దుగా. అయితే దోసకాయ ఒకటి, అలాగే దానికి 3 టమాటాలు అయితే పడుతుంది, 4 ఉల్లిపాయలు, ఇగోండి పచ్చిమిర్చి ఇన్ని పడుతుంది. ఎన్ని మొత్తం ఇవి 9 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక వెల్లుల్లి, 1 టీ స్పూన్ అంతా ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, చిన్న అల్లం ముక్క అంతే. ఇగోండి పోపు దినుసులు, పోపుకి కాస్త 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు. ఇంతే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. అయితే ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఏంటంటే దీని స్కిన్ పీల్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. అలాగే టమాటాలు ముక్కలు కోసుకొని, పచ్చిమిర్చి, ఇంకానేమో ఇగోండి ఈ పోపు దినుసులు ముందైతే వేయించుకొని వెల్లుల్లి కూడా వాటితో పాటు వేయించుకొని, ఈ దోసకాయ అనేది పచ్చిగానే వేయాలి. ఇది వేపకూడదు. వేపామంటే మరి దాని టేస్ట్ మారిపోతుంది. వీటితో పాటు టమాటా కూడా బాగా వేయించుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ముందైతే ముక్కలు కట్ చేసుకొని రెడీ చేసుకుందాం. ఇవన్నీ అన్నీ ఇలా కట్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇంకా మనం పోపు పెట్టేసుకోవడం. ఇంకా ఇవన్నీ ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను. సిమ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు వేద్దాం. చూడండి, ఫుల్గా వేయకుండా ఒక 4 రెబ్బలు ఉంచుకున్నాను, ఎందుకంటే మళ్ళీ తిరిగి పోపు పెట్టుకోవడానికి అవ్వాలని. ఇది కాస్త ఫ్రై అయింది అంటే, వెల్లుల్లి కాస్త ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు, అల్లం వేసేద్దాం. అలాగే ఈ పచ్చిమిర్చి కూడా ఇప్పుడు ఇందులో వేసేద్దాం. పచ్చిమిర్చి కూడా కాస్త వేగాలి కదా. ఇప్పుడు కాస్త పచ్చిమిర్చి కూడా వేగింది కదా, ఇంకా అయితే టమాటాలు కూడా వేసేద్దాం. టమాటా వేరం ఫ్రై అయిపోవాలంటే కాస్త మూత అయితే పెట్టుకుందాం. ఇగోండి ఇవి పచ్చిగానే వేసుకోవాలి. అలాగే మనం పచ్చడి గ్రైండ్ చేసుకున్న కలుపుకోవడానికి ఆనియన్స్, ఇవేమో మనకి ఇప్పుడు మళ్ళీ తిరిగి పోపు పెట్టుకోవడానికి ఇవి. కాస్త బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అయిపోతే అప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. ఈ పోపు మొత్తం పూర్తిగా చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు ఇదైతే మిక్సీ జార్ తెచ్చుకొని మిక్సీలో అయితే వేసేసుకుందాం. ఇంకా ఇదిగోండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ముందు మిక్సీ చేసుకుందాం. ఫస్ట్ ఈ పోపు మాత్రమే మిక్సీ చేసుకుందాం. ఇది మిక్సీ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇది కూడా వేసుకుందాం, దోసకాయ కూడా. ఇది కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీనికి టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసి తెచ్చుకుందాం. ఇప్పుడు ఇంకా పూర్తిగా చూడండి బాగా గ్రైండ్ చేసేసి అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా దోసకాయ ముక్కలను కూడా ఇలా యాడ్ చేసేద్దాం. ఇవ్వండి ఇలా దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ మరొకసారి మిక్సీ చేసుకొని తెచ్చుకుందాం. ఇగోండి ఇలా మరి పూర్తిగా గ్రైండ్ చేయకుండా కాస్త పలుకుగా చూసారా, ముక్క కాస్త తగులుతున్నట్టు ఇంకా ఉన్నది కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి బాగా మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసినట్టే. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ముందైతే ఒక బౌల్ తెచ్చుకున్నాను, ఆ బౌల్లోకి ఈ పచ్చడి అంతా తీసేసి ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. ముందైతే అదే బౌల్ని తెచ్చి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ అయితే మనం వెల్లుల్లి రెబ్బలు వేసేద్దాం. ఉంచుకున్నాం కదా 2, అవి వేసేసి కాస్త ఫ్రై అవనిద్దాం. ఇందులో
మనం ఆనియన్స్ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ మొత్తం ఇందులో వేసేసి ఒక్కసారి బాగా కలిపించుకోవడమే. ఇంకా చూడండి, ఇంకా పోపు పెట్టకుండానే ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా చూస్తుంటేనే. ఇప్పుడు ఇంకా వెల్లుల్లి రెబ్బలు మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఇందులో ఈ మొత్తం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు మొత్తం వేసేసి ఫ్రై చేసేస్తాం. వీటితో పాటు కాస్తంత కరివేపాకు. పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పోపు తీసుకొచ్చి ఇందులో వేసేయడం. ఇంకా ఇప్పుడు ఇంకా చూడండి, దీనికి ఒక 2 గ్రీన్ చిల్లీస్ ఇలా పెట్టుకున్న అటు ఇటు, కొన్ని ఆనియన్ ముక్కలు అయితే ఇలా ఉంచుకున్నాను. ఇలా వేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు ఇది వేడి వేడి రైస్లోకి కానీ లేదా దోశతో కానీ దేని మనం రోటీతో కానీ దేంతో అయినా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్. ఇవన్నీగా టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి